హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే సపోర్ట్ చేయండి. ఈరోజు నాకైతే ఒక చిన్న పూజ ఉంది, అందుకని చెప్పి నేను ఇలా రెడీ అయ్యానమాట. టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఈ శారీ. మనకి సోప్ కలర్ ఉంటుంది కదా, ఆ సోప్ కలర్ వచ్చింది. ఇప్పుడు జాహ్నవి కపూర్ ట్రెండింగ్లో ఉంది కదా ఈ శారీ. మామూలుగా లేస్ కుట్టించుకుంటున్నారు. నేనైతే ఈ శారీకి మగ్గం వర్క్ వచ్చిన బ్లౌజ్ వేసాను. అలాగే నక్షిలో జ్యువెలరీ వేసుకున్నాను. జ్యువెలరీ అయితే సూపర్గా సెట్ అయింది. అలాగే ఈ శారీకి బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా సెట్ అయింది. అసలు నేను సెట్ అవుతుందో లేదో అనుకున్నాను. షైనింగ్ ఉంటుంది మనకి ఈ శారీ అనేది. సోప్ కలర్ అండి ఇది. మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి సెలక్షన్, మా పిల్లల సెలక్షన్ ఈ శారీ. అయితే నేను పింక్ తీసుకుందాం అనుకున్నాను. ఈ శారీకి అయితే ఇలాగే ప్లెయిన్గా వదిలేసి ఇంకొక పింక్ శారీ తీసుకొని దానికి లేస్ కుట్టించుకుందాం అనుకుంటున్నాను. లేస్ అయితే ఇప్పుడు జాహ్నవి కపూర్ది అందరూ ట్రెండింగ్లో ఉంది కదా. అందరూ అలాగా యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే మనకి చాలామంది వేరే వేరే కలర్స్లలో అలా లేస్ కుట్టించుకొని ట్రెండ్ సెట్ చేస్తున్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే. లైట్ వెయిట్ ఉంది, అసలు కట్టుకున్నట్టే తెలియదు. ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు కట్టుకొని. అలాగే నేను రెడీ అయిన తర్వాత ఇలా వచ్చామండి. స్కందగిరి టెంపుల్ అండి, ఎంత ఫేమస్ అంటే అసలు నేను ఇన్ని ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నాను, నాకు తెలియలేదు. చాలా బాగుంది, పెద్ద టెంపుల్ అండి. కళ్ళు సరిపోవు టెంపుల్ని చూడడానికి, అంత బాగుందనమాట. అసలు లోపలైతే ఇంకా బాగుంది, చాలా డెవలప్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్ని దేవుళ్ళు ఉన్నారండి, హనుమాను, శివుడు, అలాగే వెంకటేశ్వర స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, అట్లా అందరు ఉన్నారు. మేమైతే ఈరోజు వచ్చి బుధవారం అండి, బుధవారం గోవిందరాజస్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. నేనైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం. అసలు కెమెరా అలో లేదండి లోపలంతా. ఎక్కడ చూసినా కెమెరా నాట్ అలౌడ్ అని పెట్టున్నారు. అలాగే పంతులు కానీ చెప్తున్నారనమాట. అందుకే నేను లోపల క్యాప్చర్ చేయలేకపోయాను. చాలా కొన్ని అయితే వీడియో తీశాను. అది కాకుండా ఫోటో తీసుకుందామంటే కానీ డ్యూటీ ఉన్నింది కాబట్టి తొందరగా వచ్చి ఇంకా తొందరగా వెళ్ళిపోయాము. అసలు పిక్ తీసుకునేదానికి కూడా టైం లేకుండే. కాకపోతే ప్రసాదాలు కానీ అన్నీ కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జనాల్ని. ఈ టెంపుల్ యొక్క మహత్యమో ఏమో కానీ మేమైతే యజ్ఞం చేయించాము. చేయించిన తర్వాత అన్నీ పూజ అంతా అయిపోయింది. ఇలా కిందకు వచ్చేసామన్నమాట. కిందకు వచ్చిన తర్వాత మనకి చాలా ప్రసాదాలు ఇచ్చారు. ఎవరైతే యజ్ఞం చేయించారో వాళ్ళకి అందరికీ 2050 ఉంటుందండి టికెట్. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది, మనము ఎప్పుడన్నా చేయించుకోవచ్చు. అలా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. రండి, ఎన్ని ప్రసాదాలు ఇచ్చారో మీకు కానీ చూపిస్తాను. నేనైతే హోమానికి వెళ్ళి వస్తున్నాను. చాలా బాగా జరిగింది. స్కందగిరి టెంపుల్ మన సికింద్రాబాద్లో ఉంటుంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది హోమం జరిగిన తర్వాత. వాళ్ళు ప్రసాదాల కింద 2 బ్యాగ్స్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారో చూసేద్దాం రండి. ఇది పులిహోర అండి, మేము ప్రసాదం కింద ఇప్పుడే తిన్నాము. తర్వాత వచ్చి పొంగలు, కర్డ్ రైస్, ఇదేదో తెలియలేదు కవర్లో ఉంది, నాకు తెలిసి వడలు అనుకుంటా. వడలు, స్వామివారిగా పంచామృతం, ఫ్రూట్స్ వేసి ఉంటాయి కదా పంచామృతం, అది. పొంగల్ ఏముందో చూద్దాం. అలాగే ఆకువక్క, అలాగే అరటి పండ్లు, అలాగే పసుపు కుంకుమ, గాజులు ఇచ్చారు, పండ్లు, ఇవన్నీ ఇచ్చారనమాట.